అండ్ బబ్లింగ్ వచ్చేసి ఓఎంఆర్ షీట్లో బబ్లింగ్ లాస్ట్ మినిట్కి పెట్టుకోకుండా ఫస్ట్ రీడింగ్ అయిపోయిన వెంటనే ఫస్ట్ బబ్లింగ్ జరిగిపోవాలి. ఆ సెకండ్ రీడింగ్ చేస్తున్నప్పుడు ఎప్పుడైతే ఏదైతే క్వశ్చన్కి ఆన్సర్ దొరుకుతుందో వెంటనే బబ్లింగ్ చేసేసేయాలి. సో లాస్ట్ మూమెంట్కి బబ్లింగ్, చాలా మంది స్టూడెంట్స్ బబ్లింగ్కి టైం సరిపోలేదు అంటారు. సో దట్ ఈస్ నాట్ ది రైట్ స్ట్రాటజీ. ఇవన్నీ జాగ్రత్తగా చూసుకొని స్ట్రెస్ పడద్దు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేయగానే హిస్టరీతో క్వశ్చన్ స్టార్ట్ అయ్యాయి అనుకోండి, యు ఆర్ వీక్ ఇన్ హిస్టరీ అనుకోండి, ఇమీడియట్గా ఒక 15-20 క్వశ్చన్స్ ముందుకు తిప్పేస్తే మీకు ఎక్కడ నెక్స్ట్ పాలిటీ మీ స్ట్రెంత్ అనుకోండి అక్కడ స్టార్ట్ చేయండి. సో నెవర్ స్టార్ట్ విత్ ద సబ్జెక్ట్ విచ్ ఈజ్ యువర్ వీక్నెస్. ఇన్సిడెంట్లీ అది పేపర్లో స్టార్టింగ్లో వస్తే కనుక. సో ఇవన్నీ మీరు జాగ్రత్తగా చూసుకుంటే ఐఆమ్ షూర్ 100%గా రిజల్ట్ పాజిటివ్ వస్తుంది. అండ్ ఒకవేళ రిజల్ట్ పాజిటివ్ వచ్చినట్టయితే కమ్ ఫర్ దీక్షా ప్రోగ్రామ్, ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. ఎక్సలెంట్. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అప్ టిల్ ఇంటర్వ్యూ, నాట్ ఓన్లీ మెయిన్స్, అప్ టిల్ ఇంటర్వ్యూ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్. రైట్, ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నాకు ఇంటర్వ్యూ ఇవ్వండి. ఐఎమ్ వెయిటింగ్ సార్, రియలీ. Ma'am, see, when my students will start coming to you to give interview, sir, interview will be something else. Yes sir. True. It's next level really. నా డౌట్ యాక్చువల్లీ, క్వశ్చన్ పేపర్ మొత్తం చదవమంటున్నారా, ఈచ్ క్వశ్చన్ 2 సార్లు చదవమంటున్నారా? ఈచ్ క్వశ్చన్ మనం ఫర్ ఎగ్జాంపుల్ మ్యామ్ క్వశ్చన్ నెంబర్ 13 మనం చదువుతున్నాం. క్వశ్చన్ నెంబర్ 13 చదివేసి మనకు ఆన్సర్ తెలిసిపోయింది. ఆన్సర్ మనం క్వశ్చన్ పేపర్లో టిక్ కొట్టుకునే ముందు ఇంకొకసారి క్వశ్చన్ చదవండి. నేనేం మిస్ అవ్వలేదు కదా, ఆ డైమెన్షన్లో తప్పు జరగకుండా. జనరలీ మనం ఏమనుకుంటామంటే మ్యామ్, తొందర చదివేయాలి కాబట్టి వచ్చేసింది అనుకోండి ఆన్సర్, ఆ తొందరలో పెట్టేస్తాం. వాడు కరెక్ట్ అడిగాడా, ఇన్కరెక్ట్ అడిగాడా, అది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే ఫస్ట్ రీడింగ్లోనే ఇంపార్టెంట్ వర్డ్స్ని అండర్లైన్ చేసుకుంటూ వెళ్ళాలి. అది మంచిది. ప్రాక్టీస్, అదే సజెషన్. క్వశ్చన్ పేపర్ మనం అండర్లైన్ చేయొచ్చండి? ఇబ్బంది. ఓకే, ఇబ్బంది. అది ఇన్ఫ్యాక్ట్ క్వశ్చన్ పేపర్లో మనకి రఫ్ వర్క్ అని పేజ్ కూడా ఇస్తారు. బికాజ్ అది మనం తెచ్చుకోవచ్చు కాబట్టి ఇబ్బంది లేదు. జనరలీ ఎవరు ఏమంటారు, బికాస్ పేపర్ చాలా ట్రికీగా ఉంటుంది కాబట్టి మనం పెన్ మీద పెట్టకపోతే చాలా కష్టం అయిపోతుంది మన పిల్లలకి. సో వచ్చిన ఆన్సర్ తెలిసిన క్వశ్చన్స్ కి ముందు ఆన్సర్ పెట్టేసేయండి, ఆలోచించాల్సిన వాటికి తర్వాత చేద్దాం. దట్ ఈస్ వై అది బబ్లింగ్ లాస్ట్కి వదిలేయకూడదు. ఇది చాలా రాంగ్ ప్రాక్టీస్. చాలా మంది పిల్లలు నేను చూశాను, పేపర్ అంతా అయిపోయింది, ఒక్కొక్క ఆన్సర్ కూడా పెట్టలేదు. అదేంటమ్మా 5 minutes ఉంది కదంటే ఇప్పుడు పెడతాను సార్. ఆ 5 minutesలో బబ్లింగ్ కరెక్ట్గా ఉండదు. సో ఫస్ట్ రీడింగ్ అయిపోయిన వెంటనే ఏవైతే ఆన్సర్స్ వచ్చేసాయో 100 questions 30 వచ్చాయి అనుకోండి, ఫస్ట్ 30 బబ్లింగ్ చేసేసుకోండి. ఎందుకంటే అవి ఖచ్చితంగా మనం కరెక్ట్ అనుకున్న క్వశ్చన్స్ కాబట్టి అది మిస్ అవ్వకూడదు. సో సెకండ్ రీడింగ్ వెళ్ళినప్పుడు ఎప్పుడైతే ఆన్సర్ దొరుకుతుందో వెంటనే పెట్టేసాయి. రైట్. సో మనం ఒక సెకండ్ రీడింగ్ అయ్యే వరకు 50 to 60 questions మనం పెట్టేస్తాం. అది అంటే ఇక్కడ మేజర్గా ఎందుకు వాళ్ళు అలా భయపడుతున్నారంటే సార్, ఆన్సర్ మార్కింగ్ మైనస్ మార్కింగ్ కూడా ఉంది కదా. సో దానివల్ల ఇది తప్పైపోతుందేమో, వదిలేస్తే బెటర్ ఏమో అన్న పాయింట్ కూడా వాళ్ళ మనసులో ఉండొచ్చు అన్న డౌట్. అయితే అలాంటప్పుడు క్వశ్చన్ మార్క్, అలాంటప్పుడు పేపర్లో టిక్ పెట్టుకోకూడదు ఆప్షన్. రైట్. అంటే క్వశ్చన్ మార్క్ అని పెట్టి వదిలేయాలి, సెకండ్ రీడింగ్లో చూద్దాము అన్న ఉద్దేశంతో. చాలా ట్రిక్స్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సీసాట్ పేపర్ ఉంది, కొంతమంది మ్యాథ్స్ స్ట్రాంగ్ ఉంటారు, కొంతమంది ఇంగ్లీష్ స్ట్రాంగ్ ఉంటారు. ఇంగ్లీష్ ఎవరిదైతే స్ట్రాంగ్ ఉందో వాళ్ళు రీడింగ్ కాంప్రిహెన్షన్తో స్టార్ట్ చేయాలి. మ్యాథ్స్ ఎవరిదైతే స్ట్రాంగ్ ఉందో వాళ్ళు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి స్టార్ట్ చేయాలి. సో ఎవరి స్ట్రెంగ్త్ బట్టి వాళ్ళు చేయాలి. మ్యామ్ ఇన్ఫ్యాక్ట్ మీరు చెప్తే నమ్మరు, రీసెంట్గా ఒకటి ఆల్ ఇండియా మాక్ టెస్ట్ పెట్టాను మ్యామ్. చాలామంది పిల్లలు రాశారు. 95% స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ సీసాట్ మేడం. 95% స్టూడెంట్. అండ్ మీరు చెప్తే నమ్మరు మ్యామ్, సెకండ్ టాపర్ ఎవరైతే జిఎస్లో వచ్చారో ఆ అబ్బాయికి 18 వచ్చాయి మ్యామ్ సీసాట్. ఓ మై గాడ్. జస్ట్ ఇమాజిన్, జిఎస్లో 80-90 టచ్ అవుతుంది, సీసాట్లో 18. సమ్వేర్ సీసాట్ని వీళ్ళు సీరియస్గా తీసుకోలేదు. అంటే ఎక్కడైతే మనకి వీక్ ఉన్నామో దాన్ని స్ట్రెంథెన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. పిల్లలు అక్కడ ఎందుకో, అండ్ ఢిల్లీ మార్కెట్ మనం చూస్తే పిల్లలు సీసాట్ చాలా భయపడతారు మ్యామ్. ఎందుకంటే వాళ్ళు బీహార్, జార్ఖండ్, యూపీ అక్కడి నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకి ఇంగ్లీష్ అన్నా భయం, మ్యాథ్స్ అన్నా భయం. మన పిల్లలు కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ, మనం చేసేస్తాం కదా అని చెప్పేసి. సో అందుకే వదిలేస్తున్నారు. సో పిల్లలకి ఏమంటారంటే, లాస్ట్ ఇయర్ మీరు చాలా మంది పిల్లలు జిఎస్ పాస్ అయ్యారు మ్యామ్, చాలా మంది పిల్లలు సీసాట్ వల్లే పోయారు. ఒకవేళ ఆ కేటగిరీకి మీరు చెందినట్లయితే ఈ 5-6 days సీసాట్ మీదే కాన్సన్ట్రేట్ చేయండి అని చెప్తాను. రైట్. ఒకవేళ లాస్ట్ టైం మీది సీసాటే పోయింది, జిఎస్లో బాగా మార్కులు వచ్చాయంటే ఈ 5-6 days జిఎస్ వదిలేయండి,
ఆ సీసాట్ని పట్టుకొని ప్రాక్టీస్ చేయండి, తప్పకుండా మీరు పాస్ అవుతారు. సో ఆస్పిరెంట్స్కి మీకేమైనా కనుక డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి. సో దట్ అట్లీస్ట్ నేను నెక్స్ట్ ఇంటర్వ్యూలో అడిగి నేను మీకు మళ్ళీ ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ